మెప్మా గురించి మొన్న ఏదో మేము అడిగితే ఆయన కోపం వచ్చింది. కోపం తప్పు చేయని వాళ్ళకి కోపం రాకూడదే. తప్పు చేయని వాళ్ళకి ఎవరికి తొందరగా కోపం రాదు. కోపం వస్తుందంటే అది తేడా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. 15 రోజుల్లో మీరు నివేదిక ఇస్తారని ఏదో రెవెన్యూ వాళ్ళు నివేదిక ఇస్తారని చెప్పారు. ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఇప్పుడు నెల దాటింది. అక్కడిని ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రాన ఏమైంది? అతను పంపించారు, బాగానే ఉంది. ఇంకొకరు వచ్చినాకైనా దాని తప్పులు తేల్చాలి కదా. అసలు ఎంత లోనింగ్ ఇచ్చారు, ఎంతమంది అవుట్ స్టాండింగ్ బాకీలు ఉన్నాయి, ఎంతమంది ఎన్పి అయ్యారు, బినామీ లోన్లు ఏందో దాని కథ ఏందో ప్రజలు చెప్తారని ఎదురు చూస్తూ ఉంటే మీరు చెప్పకుండా దాటేసి వాడు ఒకటి ట్రాన్స్ఫర్ చేశారు, సస్పెండ్ చేశారు, వెనక్కి పంపించారు, వాళ్ళ డ్యూటీకి పంపారు. ఈ ఉద్యోగం కాదని మళ్ళీ వాళ్ళ డ్యూటీకి వాళ్ళు పంపించారు. అందుమాత్రం ఆ మనిషిని తప్పిస్తే మొత్తం మాసిపోద్దా? అడగకుండా ఉంటారా? అతని మీద ఊరికి కోపం ఉండి అడగట్లా. మనం పోయిన పీడి చేశాడని మనం అనట్లా. చేసిన వాళ్ళు వేరు, ఆ చేసిన వాళ్ళ గురించి అడుగుతున్నాం. వాళ్ళ గురించి తేల్చమని, తేల్చకపోతే నిందలు మీరు మోస్తున్న నిందలు నిజమని తెలియజేస్తూ త్వరితగతిన అధికారికంగా ఒక ప్రకటన చేయమని కోరుతా ఉన్నా.